సామాజిక అంశాలపై అవగాహన కలిగిన ఉత్సాహవంతులైన రచయితలను నటీనటులను ప్రోత్సహించాలని షార్ట్ ఫిల్మ్స్ మేకర్స్కు ప్రభుత్వం అండగా నిలవాలని మన తెలుగు టీవీ, వన్ టీవీ మీడియా సంస్థల అధినేత డాక్టర్ షేక్ మహబూబ్ బాషా అన్నారు. శుక్రవారం కర్నూలు నగరంలోని మీడియా ప్రధాన కార్యాలయంలో అహల్య షార్ట్ ఫిల్మ్కు సంబంధించిన కథను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ షేక్ మహబూబ్ బాషా మాట్లాడుతూ గ్రామీణ నేపథ్యం ప్రధాన అంశంగా రూపొందిస్తున్న షార్ట్ ఫిల్మ్ అహల్యాని రచయిత, నటీనటులను, సాంకేతిక సిబ్బందిని ఆయన అభినందించారు. కథా రచయిత విజయ్ వల్లోజు మాట్లాడుతూ గ్రామీణ నేపథ్యంలో కథ నడుస్తుందని, డాక్టర్ షేక్ మహబూబ్ బాషా ఆధ్వర్యంలో కథను ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మీడియా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సునీత ఒక ఇది తయారు చేయాలి. ముస్లిం అనే నేను టైటిల్ కత్తెర పట్టలేదా? ఇది సినిమాలు కదా ఇదేమైంది సార్? అది అహల్య సార్, అది సబ్జెక్టు ఫ్యామిలీ. గోవిందుడు ఇంద్రుడు ఒకటే. ఎవరిని తీసుకుంటున్నావు? అహల్య ఎవరు చేయలేదా? జైలు కూడా ఉన్నా మొన్న అందరు ఆఫీసులో హీరో లేదైనా ఉన్నాడా? మంచి విలన్ క్యారెక్టర్ సార్, హీరో కూడా విలన్ క్యారెక్టర్ సార్. హీరోయిన్ చంపేస్తారు సార్. హీరోయిన్ కత్తిపీట తీసుకుంటారు. అంటే హీరోగా చెడు అలవాట్లకు బాలిస్తే అమ్మాయిని, అదే భార్యని వేరే వాళ్ళకి అమ్మేస్తారు సార్. అది సహించక అమ్మాయి చంపేస్తారు. స్టోరీలు లేదు సార్. ఏం కొత్త ఉందా? సుందాకి తెలియని స్టోరీలో మీరు చేస్తారా సార్ దాన్ని స్నానం చేయడానికి? ఎందుకు పెట్టావు? అహల్య అంటే అమాయకురాలు కాదు. అమాయకురాలు కాదు సార్. ఇప్పుడు ఇది కలియుగ అహల్య సార్. నిజంగా సింత మేడం చెప్పినట్టు ఇది కలియుగ అహల్య. అహల్యకు ఈ అహల్య అంటే మొత్తం సంపద. అంటే ఇప్పుడు అహల్య అంటే అమాయకుడు. అంటే ఇప్పుడు పల్లెటూరులో అమాయకుడు ఉంటుంది కదా సార్. కలియుగ అహల్య భర్తను సంపదు. భర్తను పెట్టుకుని పక్కనే చంపుతుంది.